అంటే ప్రణాళికలు రూపొందిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళ యొక్క ఓట్ల కోసం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజున వాళ్లకు. కాబట్టి వాలంటీర్ల యొక్క ఓట్ల కోసం 10,000 రూపాయలు పెంచి గౌరవ వేతనం మేము మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి ఆ రోజున 1,60,000 మంది వాలంటీర్లను కూడా వాళ్ళు మోసం చేసి ఇది చేయడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాలంటీర్లకి ఎటువంటి ఇది చెప్పలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, దాని మీద మేము ఇది చేస్తున్నాము, రివ్యూ చేస్తున్నాము, మాకు వచ్చిన వీటి బట్టి ఫీడ్బ్యాక్ బట్టి మేము ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తామని చెప్పి మంత్రి బాలాంజనేయులు గారు చెప్పడం జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ రోజున పిఠాపురంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్స్ పంపిణీ చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వాలంటీర్ లేకపోయినా మేము పెన్షన్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో ఊడిపోద్దో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ సమీక్ష సమావేశం పెట్టి వాలంటీర్ వ్యవస్థ మీద రివ్యూ చేసి ఆయన చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో కూడా ఆయన ఏం చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళని వేరే వేరే డిఫరెంట్ గా యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ఇదే వ్యవస్థ ఎలాగే కొనసాగిస్తాం అనేది వాళ్ళకి కూడా ఎవరికి క్లారిటీ లేదు. దీని మీద ఏం జరుగుతుంది జ్ఞాపకం చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి రాకముందు మీకు 1,00,000 రూపాయల వరకు ఆదాయం, ఈ 10,000 కాకుండా మీరు ఇంట్లో కూర్చున్నా సరే 1,00,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అంతే తప్ప ఈ వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తాం. ఇప్పుడు ఒక ఊరికి వచ్చి 30 మంది 32 పెద్ద విలేజెస్ అయితే 40 మంది దాకా ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు తగ్గించేస్తారు, సగం చేస్తారు అని అంటున్నారు. అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళనే తీసుకుంటామని చెప్పి డిఫరెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా నిజం అబద్ధం ఎవరికి తెలియదు. ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి గతం నుంచి ఉన్న అలవాటే అది. ముందు ఏదో ఒకటి ప్రజల్లోకి ఒక ఫీలర్ వదులుతారు, దాని మీద వస్తున్న ఫీడ్బ్యాక్ చూసుకుని దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అది ఆయనకి రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ఎవరు ఏంటి మరి అది ఒక కొలిక్కి రావాలి కదా, ఎంతమంది ఉన్నారు ఏంటి, మిగిలిన అంటే సగం తగ్గిపోతున్నారు కదా, ఆ మిగిలిన సగం మంది స్టేట్ గవర్నమెంట్ ఈ రోజున రాజీనామా చేసిన వాలంటీర్లు ఎంతమంది, స్టేట్ వైడ్ గా ఉన్న వాలంటీర్లు ఎంతమంది అనేది చెప్పవలసింది స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవరికి కూడా ఫిగర్ ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ వరకు ఎంతగా రాజీనామా చేశారు, లేకపోతే మా జిల్లా వరకు ఇలా కొంతవరకు మనం చెప్పగలం. కానీ స్టేట్ వైడ్ గా అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి 1,60,000 మంది వాలంటీర్లకి ఎంతమంది రిజైన్ చేశారు, ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు శరత్ గారు కూడా చెప్పినట్టు గుర్తు. దాన్ని బట్టి వాళ్ళు రేపొద్దున ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూసి అప్పుడు మనం ప్రతిపక్ష పార్టీగా మాట్లాడగలం తప్ప ఈ రోజే ఏది మనం మాట్లాడినా అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఈ రోజు పెన్షన్స్ వాలంటీర్స్ తో కాకుండా ఇచ్చారు అనడానికి ఓవరాల్ గా మనకి 2,90,000 మంది వాలంటీర్లని మన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో 1,55,000 మంది రిజైన్ చేశారు. ఓకే, 1.55 lakh రిజైన్ చేశారంట మేడం గారు. సో అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే పెన్షన్స్ అనేది వాలంటీర్స్ తో కాకుండా సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు, ఇది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఆల్రెడీ సగానికి సగం మంది రిజైన్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అని చెప్పి నిర్దేశించుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఎవరితో చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. మరి మిగతా వారికి వాళ్ళకి అసలు క్లారిటీ లేదు కదండి. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కనపడంగానే జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు వాళ్ళకి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరే ప్రజల్లోకి వెళ్తుంది అని చెప్పి అవును మేడం. మరి సచివాలయ సిబ్బంది మీద కూడా వీళ్ళని కూడా సచివాలయ వ్యవస్థని తొలగించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళని కూడా పంపించడం అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తారు ఏంటి అనేది ఇంకా కొంతకాలం ఆగితేనే కానీ మనకు క్లారిటీ రాదు. డెఫినెట్ గా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశం ఉండుంటే అప్పుడే 2 months అయిపోతుంది, ఇది 3rd month. ఇప్పటికి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఏదో తాపీగా దాని మీద రివ్యూ చేయండి, దాని మీద ఇది చేయండి అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశం పెట్టడం జరిగింది. సమీక్ష సమావేశంలో కూడా ఏం చెప్పారు ఆయన, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇది చేసి వాళ్ళని ఎక్కడెక్కడ మనం అకామిడేట్ చేయగలమో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఈ వ్యవస్థను కంటిన్యూ చేద్దాం అనేది ఆయన చెప్పలా. సచివాలయం ఎంప్లాయీస్ ఈ రోజున ఎలాగున్నారంటే, మేము ఎంటెక్లు బీటెక్లు చదివి ఈ రోజున గవర్నమెంట్ జాబ్ మాకు వస్తే
మమ్మల్ని ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మామూలుగా కాదండి, బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 1 or 2 months అయింది కాబట్టి వాళ్ళు ఎవరు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. నిజంగా ఇదే వ్యవస్థను ఆయన సచివాలయ ఎంప్లాయీస్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయించమనండి. అతి త్వరలో వాళ్ళు ధర్నాలు, నిరసనలు అవన్నీ మొదలు పెడతారు. ఎందుకంటే వారి గ్రూప్స్ లో జరుగుతున్న డిస్కషన్స్ ప్రభుత్వానికి కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ఇదేంటి, మేము ఎంత చదువుకుని ఎగ్జామ్ రాసి మేము దాంట్లో పాస్ అయ్యి ఈ రోజు ఉద్యోగం తెచ్చుకుంటే మమ్మల్ని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మేడం గారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడే మనం ఏం చెప్పలేం. ఇంకొన్నాళ్ళు ఆగితేనే కానీ వీటి మీద క్లారిటీ రాదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం మీద అయినా సరే ఎటువంటి విమర్శలైనా చేయడానికి కొంత ఇది వస్తుంది అనేది నా ఉద్దేశం మేడం.